తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరెళ్ల శారద పదవి బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ రాణిగంజ్లోని బుద్ధ భవన్లో ఆమె బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం వినోద్ హాజరయ్యారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాంగ్రెస్ గుర్తిస్తుందని, పదవులు ఇస్తుందని మంత్రి ఉత్తమ్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరెళ్ల శారద ధన్యవాదాలు తెలిపారు. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ చర్యలు చేపట్టడం ఇది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు హర్షిస్తున్నారు. ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మహిళల జీవితాలు బాగుపడాలని, వారికి ఆర్థికంగా కొంత మేలు జరగాలని రాష్ట్రంలో 40 లక్షల గ్యాస్ కనెక్షన్లకి మేము సిలిండరు ఏదైతే మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి గ్యాస్ సిలిండర్, ఎల్పిజి సిలిండరు 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సమభావన సభ్యులుగా ఉన్న మహిళా సభ్యులకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా కలిపి ఒక 70 లక్షల మంది ఉన్నారు. వారందరికీ మరింత ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ జరగాలని మన ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో విస్మరించబడిన వడ్డీ లేని రుణాల విషయంలో కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడ్డాకనే మరి వాళ్ళకి ఈ వడ్డీ లేని ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న డ్యూస్ అన్ని కూడా వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కూడా దోహదపడుతుంది మా ప్రభుత్వం. నాపైన నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎన్నుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక సోదరిలాగా వెన్నంటే ఉండి నన్ను ముందు నడిపించినటువంటి ఉత్తమన్న గారికి, పెద్దలు శ్రీధర్ బాబు గారికి, అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వారికి, సీతక్క గారికి, కొండా సురేఖ అక్క, అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, భారతదేశంలో మహిళ అంటే పూజింపబడుతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఆధునికత వైపు వెళ్తూ కూడా, చదువు సంస్కారాలన్నీ ఎక్కువ జరుగుతూ కూడా ఈ అత్యాచారాల వైపు ఏదైతే వెళ్తున్నామో దాని గురించి మహిళా కమిషన్ ఖచ్చితంగా నేనున్న టెన్యూర్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు దీనిపైన అవగాహన కలుగుతుంది.